ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదేంటి, ఇంకా ఉద్యోగం రాలేదేంటి? ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా కానీ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఎవరికైతే జాబ్ ఇంకా రాలేదు. సొసైటీ ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంకా బీటెక్ డిగ్రీ ఇంకా కంప్లీట్గా చేయకపోతే సప్లీస్ ఏమైనా ఉంటే ఇంకా ఇంకెప్పుడు బీటెక్ కంప్లీట్ చేస్తావు అంటారు. ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ సెర్చ్లో ఉంటే ఇంకెప్పుడు తెచ్చుకుంటావు ఉద్యోగం అని అంటారు. అది గవర్నమెంట్ జాబ్ అయినా కానీ ప్రైవేట్ జాబ్ అయినా కానీ. సరే, గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో తెచ్చుకున్నాక నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటారు. ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది, తోట వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుడతా ఉన్నారు అంటారు. సరే, కింద మీద పడి పెళ్ళి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత నీకు పిల్లలు ఎప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదని అంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఇల్లు కొనలేదంటారు, లేదా కారు కొనలేదంటారు. ఎక్కడ ఎండ్ ఎక్కడ ఉంది? సరే, పోనీ ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళు ఒక రెఫరెన్స్ ఇస్తారా? ఇవ్వరు. ఒక దారి చూపిస్తారా? చూపించరు. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా తెలియకుండానే ఈ సొసైటీ ప్రెజర్ అనేది ఫ్యామిలీ మీద, తల్లిదండ్రుల మీద పెట్టి, తల్లిదండ్రులు కూడా ఇండైరెక్ట్ మనం ప్రెజర్ చేస్తూ ఉంటాం. కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాల్సిన విషయం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎప్పుడు వాళ్ళు కష్టపడకపోతే ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలని గైడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఇంకా జాబ్ రాలేదని అడిగితే నువ్వు ఇప్పిస్తావా అని అడగండి. మీకు ఏమైనా రెఫరెన్స్ ఉంటే చెప్పండి అని అనండి. రెండోసారి జోలికి రాదు. ఇంకా పెళ్లి కాలేదంటే మీ పిల్లని ఇస్తారా అని అడగాలి. అలాగుంది సొసైటీ. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రెజర్ మీరు తీసుకోలేదు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాలేదు అడుగుతూ ఉంటారు, నొక్కి ఇంకా బాధ పెట్టడమే కానీ దీని గురించి బాధపడొద్దని అంటున్నారు. సొసైటీ ఇలాగే ఉంది ప్రెజెంట్. ఇది ఒకసారి ఆలోచించండి. అన్నెసరీ థింగ్స్ వేస్ట్గా ఆలోచించొద్దు. సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. ఎలా తెచ్చుకోవాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏం చేయాలి, దీని గురించి మాత్రం ఆలోచించండి. ఇలా కోన్ కిసుకగాలు 100 మంది 100 మాట్లాడతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.